నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. వైసీపీ నాయకులు కల్తీ మద్యం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే గౌరచరితరెడ్డి మండిపడ్డారు. తమ అవినీతి అక్రమాలను ఎదుటివారిపై నెట్టడంలో జగన్ పీహెచ్డీ చేశాడని, కూటమి ప్రభుత్వంలో ప్రజారంజక పాలన చూసి ఓర్వలేక వైసీపీ బురద జల్లే రాజకీయాలకు తెరతీసిందని ఎమ్మెల్యే విమర్శించారు. కల్తీ మద్యంలోని వాస్తవాలు బయటకు తీసేందుకు 4 ఐపీఎస్లతో కూడిన సిట్ ఏర్పాటు చేయడం జరిగిందని, మెడికల్ కాలేజీలపై వైసీపీకి ప్రశ్నించే హక్కు లేదని పేర్కొన్నారు. గత వారం రోజులుగా కల్తీ మద్యం గురించి వింటూ ఉన్నాం. గత పాలకుల అవినీతి అరాచకాలు, వాళ్ళు చేసిన పాపాలను ఎదుటి వాళ్ళలో మోపడంలో వాళ్ళు పీహెచ్డీ చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు మద్యం లిక్కర్ ద్వారానే 3,500 కోట్లు సంపాదించుకొని ఈరోజు ఎదుటి వాళ్ళ గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్లకు కూటమి ప్రభుత్వం గురించి ఓర్చుకోలేక ఎప్పుడూ దీనిపైనే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము ఒక్కటే తెలియజేస్తూ ఉన్నాం, గతంలో మీరు చూశారు కల్తీ మద్యమం దాగి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది అనారోగ్య పాలయ్యారు. 30,000 మంది చనిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ద్వారా. మీకు అందరికీ తెలుసు, గతంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా దాగి అప్పటికప్పుడే 30 మంది చనిపోవడం కూడా జరిగింది. ఇది మనమంతా కల్లారా చూసాం. అటువంటిది ఈరోజు కల్తీ మద్యం అని వాళ్ళు చెప్తుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉంది. వాళ్ళ జే బ్రాండ్లు పెట్టి అసలు కల్తీలు చేసి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది. అది కప్పిపుచ్చుకోవడానికి దీన్నంతా పక్కదారి పట్టించడానికి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకే వీళ్ళు ఎవరైతే కల్తీ మద్యం అమ్ముతున్నారో ఆయన ఆల్రెడీ వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరిన జయచంద్రారెడ్డి అయితేనేమి, సురేంద్ర నాయుడు అయితేనేమి, ఇది ఎప్పుడైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిందో ఆయన వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిపైన ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే అరెస్ట్ చేయమని చెప్పడం, కేసు పెట్టడం జరిగింది. అరెస్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎంత స్పీడ్గా యాక్షన్ తీసుకుంటున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇదే వైసీపీ పాలనలో ఇప్పుడు అంతా పెద్ద పెద్ద నాయకులు, అధికారులు అంతా ఈరోజు సిట్ విచారణ జరిగి ఎక్కడున్నారో మీకు అందరికీ తెలిసిన విషయమే. చూడండి, ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళని ఎన్నుకేసుకొని వస్తూ మళ్ళీ ఎదుటి పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు మద్యం విషయంలో కూడా కల్తీ మద్యం ఎక్కడైనా ఉంది అని అంటే దానికి వైన్ షాపులలో ఒక మనకి సురక్ష అనే యాప్ని తీసుకొని వచ్చి దాని ద్వారా మీ ఒక కోడ్ పిఆర్ కోడ్ ఇచ్చి దాన్ని స్కాన్ చేసినట్లయితే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు తయారైంది, దాంట్లో ఎంత కల్తీ ఉంది, ఎంత కల్తీ లేదు అనేది కూడా అంత నిరూపితం కావడానికి ఈ అవకాశాన్ని కూడా ప్రతి వైన్ షాప్లో కూడా కల్పించడం జరిగింది. ఇందాక పురుషోత్తం అన్న చెప్పినట్లు గతంలో వైన్ షాపులు మన కర్నూలు జిల్లాలోనే ఎంతమంది నకిలీ మద్యం దాగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయినది తెలిసిందే. రాష్ట్రంలో 2014-19 మధ్య టిడ్కో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి తీసుకున్నాం. వీటిలో 5 లక్షల ఇళ్లకు పాలనా అనుమతులు తీసుకుని నిర్మాణాలు ప్రారంభించాం. గత ప్రభుత్వం వీటిని 2,60,000కు కుదించింది. అనేక పాలసీలు మార్చి గందరగోళానికి గురిచేసింది. పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో టిడ్కో ఇళ్ల పూర్తివై చర్చించాం. అందరికీ నమస్కారాలండి. మీకు అందరికీ తెలిసిందే, 2014-19లో 7 లక్షల హౌసెస్ టిడ్కో హౌసెస్ని ఈ రాష్ట్రంలో పేదలు, నిరుపేదలకు హై క్వాలిటీ హౌసెస్, అది షీర్వాల్ టెక్నాలజీతో ఫుల్ ఎమ్యూనిటీస్ యాక్చువల్గా చేసి దాదాపు 5 లక్షల హౌస్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని వాటిని గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం వాటిని 2,61,000 కుదించింది. అయితే అవి కూడా పూర్తి చేయాలి. ఏదైతే 14-19లో చేసినామో వాటిల్నే ఉంచి వాటిలో కూడా కట్టైలు చేయటం, రకరకాలుగా పాలసీలని మార్చి గందరగోళం చేసిన ప్రజల్ని ఈరోజు ఎవరికైతే 14-19లో హౌస్ అలాట్ చేసే వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, గత ప్రభుత్వం ఎన్ని అవకతవకలు చేసినా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళందరికీ మనం అనుకునే ప్రకారం హౌసెస్ కంప్లీట్ చేయమని ఆదేశించారు. దాని మీద ఈరోజు టిడ్కో హౌసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా
రేపు జూన్ ఎండింగ్ లోపల అన్నీ కంప్లీట్ అయ్యేటట్టుగా ఆ 2,61,000 దానికి అడుగులేస్తూ ముందుకు పోతున్నాం. దాని మీద ఈరోజున్న సమస్యలు అనేక సమస్యల్ని అధికారులతో యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ సమస్యలను అధిగమించి జూన్ కల్లా అన్ని హౌసెస్ని వాడికి హ్యాండిల్ చేయడం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలోని కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజు హత్యకు పాల్పడ్డ 7 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. రోలుగుంట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రావణి వివరాలు వెల్లడించారు. నిందితుల్లో 2 మహిళలు ఉన్నట్లు తెలిపారు. పథకం ప్రకారమే హత్య చేసినట్టు నిందితులు అంగీకరించారని చెప్పారు. కత్తులు కర్రలతో దాడి చేశారన్నారు. నిందితులను నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ నేపథ్యంలో మరికొంతమంది అరెస్టయ్యే అవకాశముందని వివరించారు. భూ వివాదం నేపథ్యంలో జరిగిన హత్యగా తేర్చారు. అదుపులోనికి తీసుకున్న నిందితులను రిమాండ్కు తరలించారు. 20వ తారీఖు ఉదయం 11ంటికి కొయ్యూరు జెడ్పీటీసీ అయినటువంటి వారా నూకరాజు గారిని హత్య చేయడం జరిగింది. ఆయన భూమి 10.83 acres రోలగుంటలో ఉంది, సర్వే నెంబర్ 139లో. అది చూసుకుని అక్కడ తుప్పలు గట్టా క్లియర్ చేయడానికి అని చెప్పేసి ఆయన వస్తే ఇన్ఫర్మేషన్ ఈ అక్యూజ్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అక్కడే గుడిసెలు వేసుకుని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు మంచి సమయం కోసం చూశారు. ఎప్పుడైతే ఈయన వెళ్ళారో ఈయన మీద కత్తులతో అండ్ కర్రలతో దాడి చేసి ఈయన చంపటం అనేది జరిగింది. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి ఎస్ఐ రోలుగుంట అండ్ సిఐ కొత్తకోట వెళ్ళి we have used all technical and other means to gather all the evidences అండ్ సబ్సిక్వెంట్ గా ఈ ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేశాక మాకు ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నిన్న ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళట గుడిసెల దగ్గర తిరుగుతున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని వెళ్ళి నిన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్ గా 7 అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా అక్కడే గుడిసెలు వేసుకుని ఉండటం, వీళ్ళకి వారా నూకరాజు గారికి ప్రీవియస్ గానే ఈ ల్యాండ్ కి సంబంధించి కొన్ని డిస్ప్యూట్స్ ఉండటం జరిగింది. దానికి సంబంధించే వీళ్ళు మర్డర్ చేశారని వాళ్ళ స్టేట్మెంట్స్ లో వాళ్ళు చెప్పారు. సో ఈ రోజు వీళ్ళని మనం అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ కి ప్రొడ్యూస్ చేస్తాం. ఈ మర్డర్ వెనకాల ఎవరైనా ఉన్నారా? మర్డర్ వెనకాల ఉన్న వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్. యాజ్ ఆఫ్ నౌ ఒక 7 అక్యూజ్ని అయితే అరెస్ట్ చేశాము. ఇది కంప్లీట్లీ ఎస్పీ గారు నేను మానిటర్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి. సో ఎవరైనా వెనకున్నా సరే ఇఫ్ వి గెట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇన్వెస్టిగేషన్ మేము వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. అజయ్ కుమార్ ని ఆరోపిస్తున్నారు కదా మేడం, అది కేవలం సివిల్ డిస్ప్యూట్ అండి. సివిల్ డిస్ప్యూట్స్ లో పోలీసులు ఎక్కడి దాకా వెళ్ళాలో మేము అక్కడి దాకా వెళ్ళగలుగుతాము. మేము ఆయనకి చాలాసార్లు చెప్పడం జరిగింది. దీనికి మించి మా ఎండ్ నుంచి ఏమన్నా సహాయం కావాలి అంటే ఆయన కంపల్సరీ కోర్టు నుంచి తెచ్చుకోవాలి అని చెప్పాను. ఆయన మా నుంచి ఏంటి అంటే పోలీస్ ప్రొటెక్షన్ అడగటం జరిగింది. పోలీస్ ప్రొటెక్షన్ సివిల్ ఇష్యూస్లో పోలీసులు ఇవ్వలేము. ఈ విషయం అనేది నేను చాలాసార్లు చాలా ప్రెస్ మీట్స్లో కూడా చెప్పాను. మా మెన్ కానీ ఆఫీసర్స్ కానీ వీఆర్ నో వే గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సివిల్ ఇష్యూస్. పొలాల తగుల్లో గట్ట మాకు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఉన్నాయి, డీజీ ఆఫీస్ నుంచి అలాగే ఉన్నాయి. మా ఆఫీసర్స్ ఎవరు సివిల్ ఇష్యూస్లో కలెక్ట్ చేస్తాం. ఓన్లీ క్రిమినల్ లోనే మేము చదువుకున్నాము, క్రిమినల్ లాలోనే మేము ఇన్వాల్వ్ అవుతాం వెన్ క్రిమినల్ యాక్ట్స్ ఇంటెండ్ ఉంటాయి అందులో. అండ్ దీనికి సంబంధించి కూడా మేము ప్రివెంటివ్ బైండ్ ఓవర్స్ చేసాము. నాట్ వన్స్, 2 సార్లు చేసాము. 2 సార్లు బోత్ పార్టీస్ని పిలిచి వార్న్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్స్ చేయడం జరిగింది. మా ఎండ్ నుంచి ప్రతి ప్రివెంటివ్ మెజర్ మేము తీసుకున్నాము ఈ సంఘటన జరగకుండా. కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మృతదేహాల గుర్తింపు. కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దగ్ధమైన బస్సులో 19 మృతదేహాలను గుర్తించి వాటిని వెలికితీసిన ఫోరెన్సిక్ బృందాలు. బాపట్ల పంగులూరు మండలం రామకూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పర్యటించారు. వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలు, చెరువులను ఆయన పరిశీలించారు. చెరువుల వద్ద ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వరదల నేపథ్యంలో లోటట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చెయ్యాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. కర్నూల్లో జరిగిన బస్సు దగ్ధం ఘటనలో మరణించిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాల సేకరణ జరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్కు ఆదేశాలు ఇచ్చామన్నారు. బస్సులోనే భౌతిక కాయాలు ఉన్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ఘటన స్థలం వద్దే భౌతిక కాయాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఫోరెన్సిక్ వైద్యులను ఘటన స్థలానికి పంపించాం. భౌతిక కాయాల తరలింపునకు మహాప్రస్థానం వాహనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. చనిపోయిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు కూడా సేకరిస్తున్నాం. స్వల్ప గాయాలతో 12 మంది ఆస్పత్రిలో చేరారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రుల్లో 6 డిశ్చార్జి అయ్యారు.
బస్సులో ఎత్తు నుంచి దిగడం వల్ల ఒకరికి ఎక్కువ దెబ్బలు తగిలాయి. ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని ఉల్లపాలెం విలేజ్ హెల్త్ క్లినిక్ను జిల్లా కలెక్టర్ రాజాబాబు అకస్మాత్తుగా పరిశీలించారు. తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, మెరుగైన వైద్య సేవలు, ఔషధ విలువలపై అధికారులతో ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ అత్యంత వైవిధ్యమైన సాంకేతిక పరిశోధనలకు హైదరాబాద్ నిలయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్ వద్ద 2 రోజులపాటు బయో ఇన్స్పైర్డ్ ఫ్రాంటియర్స్ 2025 పేరిట ఓ అంతర్జాతీయ సదస్సును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. గ్లోబల్ ఈవెంట్స్ ఆఫ్ పైనీరింగ్ అండ్ అడ్వాన్సింగ్ క్వీన్స్డ్ సంస్థ చెక్ ఏరోస్పేస్తో కలిసి నిర్వహిస్తున్న ఈ సదస్సులో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, నగరంలో విస్తృత శ్రేణి శాస్త్ర సాంకేతికత కారణంగానే ఎన్నో అంకుర సంస్థలు ఇక్కడ అవతరించాయన్నారు. ప్రపంచంలో అత్యున్నత ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, రక్షణ సంస్థలు కూడా ఇక్కడ కొలువై ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి అవసరమైన మద్దతును అందిస్తుందని తెలిపారు. ఐఎస్సీ రేడియేషన్ ఎక్స్పర్ట్ సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈఓ ఈరిన్ షీడర్ మాట్లాడుతూ, అంతరిక్షంలో రేడియేషన్, అది వ్యోమగాములపై చూపే ప్రభావం గురించి వివరించారు. ఇండియన్ ఏరోస్పేస్ స్టార్టప్ స్పేస్ కిడ్జ్ ఇండియా వ్యవస్థాపకురాలు, సీఈఓ డాక్టర్ కిషన్ మాట్లాడుతూ, తామిప్పటికే 19 బెలూన్ శాట్స్తో పాటుగా 3 సబ్ ఆర్బిటాల్ పేలోడ్స్ను అంతరిక్షంలోకి పంపామన్నారు. ఇవన్నీ విద్యార్థుల చేత ప్రయోగించబడినవేనన్నారు. Founder and CEO Geopack and Mr. S. Sujit, lead sponsor from ARMC, and all the participants, all have come from all over the world, and also from various states of this country. I personally appreciate the organizers for conducting this program here in Hyderabad. Friends and distinguished scientists, industry leaders, innovators, and few friends from all over the world. It gives me a great pleasure to welcome you all to Hyderabad, a city that has always combined the precision of science and the poetry of imagination. We are delighted that Bio-Inspired Frontiers 2025, a global dialogue between biology, technology, and space exploration, is taking place here. In a city that has quietly shaped India's scientific destiny for over half a century. Hyderabad's relationship with science is deep and enduring. It was here in the early years of independent India, under the leadership of our first Prime Minister, Sri Pandit Jawaharlal Nehru ji, that some of our nation's most advanced institutions took a root in this city. The National Remote Sensing Center, NRSC, formerly known as the NRSC, made Hyderabad India's eye in the sky, following the use of satellite imagery of agriculture, water, and disaster management, particularly. The Defence Research and Development Organization, DRO, established premier laboratories here, DRDL, DMRL, RCI, creating generations of scientists and engineers who built the nation's missile and materials capability. Hello, నా పేరు ముర్తుజా అబ్బాస్ ఖురాసానీ అండి. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ CEO of Geopack, and this is our flagship conference, Bio-Inspired Frontiers 2025. Bio-Inspired అంటే నేచర్కి వాడుకొని మనం అంతరిక్షాలు కానీ స్పేస్ ఎకానమీలో ఎలా మనం ప్రోగ్రెస్ అవ్వచ్చు, ఫ్యూచర్ ఏంటి మనది.
బికాస్ మేబీ ఎర్త్లో ఏమైనా ఛాలెంజెస్ రావచ్చు. సో ఫ్యూచర్కి ఆల్రెడీ పెద్ద పెద్ద ఇండస్ట్రీ లీడర్స్ వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు, మార్స్ కానీ మూన్ కానీ ఇంకా వేరే ఎక్సో ప్లానెట్స్ అక్కడ ఎలా సెటిల్ అవ్వాలనేది. సో అన్నిటికీ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్కి ఒక రిజల్యూషన్ ఏంటంటే ఎర్త్లోనే ఉంది. చిన్న చిన్న ప్యాటర్న్స్లో అవ్వచ్చు, లీవ్స్లో ఉండొచ్చు, లేదా టర్మైట్స్లో ఉండొచ్చు. చాలా వాటికి పీపుల్ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ నేచర్ టు ప్రొసీడ్ ఇన్ టు నాట్ జస్ట్ ఎర్త్ కానీ బయటకు వెళ్ళడానికి కూడా మంచి సొల్యూషన్స్ ఉన్నాయి దీంట్లో. సో మన కాన్ఫరెన్స్కి ఇప్పుడు అట్ ద మూమెంట్ ఫారిన్ డెలిగేషన్ వచ్చింది. పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్, ఇంక్లూడింగ్ సైంటిస్ట్స్, స్పీకర్స్, కంపెనీ ఓనర్స్, అండ్ ఆల్సో ఇస్రో నుంచి కొన్ని సైంటిస్ట్ వచ్చారు, ప్రొఫెసర్స్, స్టూడెంట్స్ ఫ్రమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజెస్ కూడా అటెండ్ అయ్యారు. సో వీఆర్ వెరీ మచ్ ఓవర్వెల్మ్డ్ అండ్ వీఆర్ వెరీ జాయ్ఫుల్ అబౌట్ దిస్ ఈవెంట్. అండ్ వీ హ్యావ్ ఆల్సో బీన్ ఆనర్డ్ బై డెప్యూటీ సీఎం గారు వచ్చారు నిన్న, యాజ్ వెల్ యాజ్ డాక్టర్ జయేష్ రంజన్ కూడా అటెండ్ అయ్యారు. అండ్ పాత గాజువాకలో విద్యార్థులు 2 గ్యాంగులుగా విడిపోయి ఘర్షణ, ఒకరిపై ఒకరు పిడుగుద్దులు గుత్తుకుంటూ హల్చల్. ఈ మధ్యకాలంలో కాలేజ్ విడిచే సమయంకి పాత గాజువాక జంక్షన్లో ఘర్షణకి దిగుతున్న కాలేజ్ విద్యార్థులు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో అగ్ని ప్రమాదం, మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. హాట్ కప్ కెఫే పబ్లో జరిగిన అగ్ని ప్రమాదం. కొన్ని నెలల ముందు మూసివేసిన పబ్, ప్రస్తుతం వాడుకలో లేని పబ్. ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు. జూబ్లీహిల్స్ ఉపనివేదిక తమకు అవసరం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు. ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. అనుకోకుండా జూబ్లీహిల్స్ ఉపనివేదిక వచ్చింది. ఈ ఎన్నికతో తమకు ఎలాంటి సంబంధం, అవసరం లేదన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలోని 33 జిల్లాల ప్రజలకు చేరువ కావడానికి తాము ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళుతున్నామని కవిత పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికతో మాకు సంబంధం లేదని ముందే చెప్పినాం. తెలంగాణ జాగృతికి జూబ్లీహిల్స్ ఎన్నికకి ఎటువంటి సంబంధం లేదు. అది అన్ఫార్చునేట్లీ ఒక వ్యక్తి ఎమ్మెల్యే గారు చనిపోతే వచ్చినటువంటి ఎన్నిక. దాంతో పెద్ద మాకు ఆలోచన లేదు, అవసరం లేదు. మేము బేసిక్గా ప్రజలు 33 జిల్లాల ప్రజల దగ్గరికి పోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని. జూబ్లీహిల్స్ ఉపనివేదిక ప్రచారంలో ఆదివారం ముఖ్యమైన నాయకులు భారీ ఎత్తున పాల్గొంటారు. మజ్లిస్ పార్టీకి చెందిన వ్యక్తి గోరక్షకునిపై వివక్షతారహితంగా దాడి చేసి హత్యాయత్నం చేయడం దారుణం. ఈ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి అద్దం పడుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం మజ్లిస్ పార్టీని పెంచి పోషించి మజ్లిస్ పార్టీ కనుసన్నలో పనిచేసింది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. బీజేపీ తరఫున ఆదివారం రోజు అఫీషియల్గా మా యొక్క ప్రచారం ప్రారంభం కానుంది. ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా రోజు ఆ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మజ్లిస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి నిన్నటి రోజు గోవులను రక్షించేటువంటి గోరక్షకుడి పైన కాల్పులు జరిపి హత్యా ప్రయత్నం చేయడం ఏదైతున్నదో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీకి అనుకూలంగా పెంచి పోషించడం జరిగింది. మజ్లిస్ పార్టీ కనుసైగల్లో బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ బాటలోనే మజ్లిస్ని పెంచి పోషిస్తుంది. ఈరోజు హైదరాబాద్లో గోవులను సేవ చేయడం కోసము, గోవులను హత్య చేయకూడదు, అక్రమ రవాణా చేయకూడదు అని చట్టానికి అనుకూలంగా పనిచేసేటువంటి ఒక యువకుడి పైన మజ్లిస్ పార్టీ తుపాకులతో కాల్పులు జరిపే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ఈ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ దౌర్జన్యాలు, మజ్లిస్ పార్టీ రౌడీజము, గుండాయిజము ఏ రకంగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈరోజు మజ్లిస్ పార్టీ నాయకుల దగ్గర అనేక మంది దగ్గర అక్రమ ఆయుధాలు ఉన్నాయి, అక్రమంగా తుపాకులు ఉన్నాయి, లైసెన్స్ ఉన్న తుపాకులు ఉన్నాయి, లైసెన్స్ లేని తుపాకులు ఉన్నాయి. నిన్న సంఘటన చూస్తే మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి
ఒక ప్రమాదకర శక్తిగా, ఒక మతోన్మాద శక్తిగా మజ్లిస్ పార్టీ ఏ రకంగా మారిందో మేము ఇన్ని రోజులుగా చెప్తున్నటువంటి విషయాలకు నిన్న జరిగినటువంటి కాల్పుల సంఘటన అద్దం పడతా ఉంది. మెదక్ తూప్రాన్ టోల్గేట్ వద్ద గంజాయి భారీగా పట్టుబడింది. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. కారులో బీదర్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా 100 కిలోల గంజాయి దొరికింది. పోలీసుల నుండి తప్పించే ప్రయత్నంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టి కారు బోల్తా పడింది. పోలీసుల అదుపులో 3 వ్యక్తులు, 2 మహిళలు ఉన్నట్లు సమాచారం. ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ విత్ టీవీ 786.